చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,60,00,000. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు.